అమ్మా అమ్మా ఏమండి ఇవెందుకు పొరిటి నొప్పుల్లాగే అనిపిస్తున్నాయండి. మీరు త్వరగా ఊళ్ళోకి వెళ్ళి ఎవరైనా ఉంటే రమ్మని చెప్పండి. పక్కింటి వాళ్ళెవరైనా ఆడవాళ్ళని తీసుకురండి. వెళ్ళండి. అమ్మా నా వల్ల కావడం లేదు, చాలా నొప్పిగా ఉందండి. అమ్మా అమ్మా. అరే శాంత, నువ్వేం భయపడకు. నేనిప్పుడే ఊర్లోకి వెళ్ళి ఎవరినైనా తీసుకొస్తాను. మంత్రసాన్ని కూడా తీసుకొస్తాను. నువ్వు కాస్త ధైర్యంగా ఉండు, కొంచెం ఓర్చుకో. నేనిప్పుడే వెళ్ళి వస్తాను అని ఆ వ్యక్తి చాలా కంగారు పడుతూ గాబరాగా ఊళ్ళో నడుచుకుంటూ వెళుతున్నాడు. అర్ధరాత్రి సమయం కావడంతో ఊళ్ళో వాళ్ళు ఎవ్వరూ పలకడం లేదు. తను ఎన్ని ఇళ్ల తలుపులు కొట్టినా సరే ఎవ్వరూ పలకడం లేదు. కాని అతను చాలా భయపడుతూ ఎంతో కంగారు పడుతూ ఒక ఇంటి తర్వాత మరొక ఇంటికి అలా వెళ్తూనే ఉన్నాడు. ఇంతలో ఎక్కడ్నుంచో ఒక ముసలి అవ్వ నడుచుకుంటూ వస్తోంది. ఆ అవ్వను చూసిన వెంటనే ఆ వ్యక్తి గబగబా ఆ అవ్వ వద్దకు వెళ్ళాడు. ఆ అవ్వ చూడటానికి కొంచెం మంత్రగత్తలాగే అనిపించింది. అది చూసి చాలా ఆనందపడుతూ ఆ వ్యక్తి ఆ అవ్వ వద్దకు వెళ్ళి, అవ్వా అవ్వా, నాకొక చిన్న సహాయం చేసి పెట్టవా? నా భార్యకు పురిటి నొప్పులు వస్తున్నట్టున్నాయి. పాపం చాలాసేపట్నుంచి నొప్పితో అల్లాడిపోతుంది. దయచేసి ఒక్కసారి నాకు సహాయం చేయవా అవ్వా? అవ్వా, నీకు దండం పెడతాను, నాకీ ఒక్క సహాయం చేయవా? మా ఆవిడ బాధ చూడలేకపోతున్నాను. అవ్వా, ఒక్కసారి నాతో రావా? అని ఆ వ్యక్తి ఆ ముసలి అవ్వను చాలా బ్రతిమిలాడుతున్నాడు. ఆ మాటలు విన్న ఆ ముసలి అవ్వ, అరే నాయనా, తప్పకుండా వస్తాను నాయనా. ఎక్కడా మీ ఇల్లెక్కడో చూపించు, ఇప్పుడే వెళ్దాం పదా అని ఆ ముసలి అవ్వ ఆ వ్యక్తితో చెప్పింది. అనుకోని విధంగానే ఆ వ్యక్తి ఆ ముసలి అవ్వను తీసుకుని నేరుగా తన ఇంటి వద్దకు వెళ్లాడు. పురిటి నొప్పులతో బాధపడుతున్న శాంతను చూసి ఆ మంత్రగత్తె ఆ వ్యక్తితో ఇలా అంటుంది, బాబూ, నువ్వు కాస్త బయటకు వెళ్ళి ఉండు. నేను ప్రసవం అయిన తర్వాత